శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 9000644067. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం అండి. జూన్ 6 అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్యతో కూడుకున్నటువంటి పంచగ్రహ కూటమి రాబోతుంది. ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది దాదాపు 12 ఏళ్లకు ఒకసారి కనిపిస్తుంది. వృషభ రాశిలో దాదాపు 5 గ్రహాలు ఒకేసారి పరిగణించడం రావడంతో ఈ యొక్క పంచగ్రహ కూటమి అనేది ఏర్పడుతుంది. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి ఒక్క రాశిలో రావడం వల్ల కలిగేటువంటి శుభ అశుభ ఫలితాలు కుంభరాశి వారిపై ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి తర్వాత నుంచి ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో 3 అతిపెద్ద సంఘటనలు జరగబోతున్నాయి. అయితే అందులో కొన్ని ప్రమాదాలు అలాగే మరికొన్ని శుభవార్తలు ఉన్నాయి. మరి ఆ 3 అతిపెద్ద సంఘటనలు ఏంటి, వాటి వల్ల కలిగేటువంటి ప్రయోజనాలేంటి, నష్టాలేంటో ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మేషరాశి, అలాగే కుంభరాశి, అలాగే మీనరాశి వంటి కొన్ని రాశుల వారు ఈ యొక్క పంచగ్రహ కూటమి నుంచి కొన్ని ప్రభావం వల్ల తమదైన శైలిలో కొన్ని రాశుల వారు అద్భుతమైనటువంటి ఫలితాలను అందుకోబోతున్నారు. అందులో కుంభరాశి వారు 3 అతిపెద్ద సంఘటనలను ఎదుర్కోబోతున్నారు. ముఖ్యంగా చెప్పాలి అంటే శుభవార్త వినబోతున్నారు. మీ ఇంట్లో త్వరలోనే ఓ భారీ శుభవార్త అనేది వినబోతున్నారు. మీరు పెట్టిన వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి సాధించడం, లేదా మీ ఇంట్లో కొత్త వంటి ఏదైనా శుభకార్యాలు జరగడం, లేదు అంటే పెళ్లి, సంతానం వంటి మీకు ఇంట్లో జరగబోతున్నాయి. వీటి వల్ల ఇవి అన్ఎక్స్పెక్టెడ్ గా మీరు అనుకోని విధంగా మీ యొక్క జీవితంలో మార్పులు చేర్పులు అనేవి చేసుకోబోతున్నాయి. ఈ యొక్క కుంభరాశి రాశి చక్రంలో 11వ రాశి కావడంతో పంచగ్రహ కూటమి యొక్క ప్రభావం భారీగా ఉండబోతుంది. అంతేకాదు ఈ యొక్క భారీ ప్రమాదం కూడా ఒకటి మీకు పొంచి ఉందని చెప్పవచ్చు. మీ యొక్క అంతర్గత వ్యవహారాలు బయటకు పొక్కడం, మీ యొక్క అప్పుల బాధలు లేదా మీరు ఇచ్చినటువంటి అప్పుల వారే మీకు నెగటివ్ గా ప్రచారం చేయడంతో పాటు గొడవలు పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క అతిపెద్ద సంఘటనలు అనేవి మీ జీవితంలో భారీగా జరుగుతుండడంతో ఆ తర్వాత ఈ యొక్క జూన్ 6 అమావాస్య తర్వాత నుంచి కొన్ని నష్టాలు మాత్రం తప్పవు. కొన్ని రోజుల పాటు మీరు ఆర్థికంగా ఇబ్బంది పడే అవకాశం ఉంది. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నటువంటి కుంభరాశి వారు ఎలా బయటపడాలి, జూన్ 6 తర్వాత నుంచి మీరు ఈ యొక్క పంచగ్రహ కూటమి నుంచి నష్టాల నుంచి బయటపడాలంటే చేయవలసిన దేవతారాధనేంటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. అయితే మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటి వరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందనేది మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారు ఏం చేసినా సరే నలుగురి కోసం చేస్తూ ఉంటారు. అయితే చాలా మంది కుంభరాశి వారిని చులకనగా చూడడం, లేకపోతే చాలా వరకు కోపస్తులని, వీళ్ళు చాలా భయస్తులని అభిప్రాయపడుతూ ఉంటారు. నిజానికి కుంభరాశి వారు చాలా తెలివిగలవారు. ఎవరు చేయలేని పనిని గాని, ఎవరు చేయనటువంటి సాహసాలని గాని చేయడంలో ముందుంటారు. ఈ యొక్క కుంభరాశి వారు అలాగే జూన్లో వస్తున్నటువంటి అమావాస్య పంచగ్రహ కూటమి ప్రభావం అనేది ఈ రాశి వారిపై భారీగా ఉండబోతుంది. వీరు చేసే ప్రతి పనిలో కూడా విజయం సాధించబోతున్నారు. ఎవరైతే కొత్తగా కంపెనీల్లో జాయిన్ అయ్యారో వారికి లే ఆఫ్లు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే మీ ఉద్యోగపరమైనటువంటి విషయాల్లో అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయి. ముఖ్యంగా ఎవరైతే సంతానం కోసం వెయిట్ చేస్తున్నారో వారికి త్వరలోనే ఒక శుభవార్త అనేది ఈ యొక్క కుంభరాశి వారికి రాబోతుంది. అంతేకాదు ఈ యొక్క అమావాస్య తర్వాత నుంచి మీరు ఈ చిన్న పరిహారం చేస్తే అద్భుతమైనటువంటి ఫలితాలు చెప్పవచ్చు. మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయానికి వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ రెండింటిని తీసుకొచ్చిన తర్వాత మీ ఇంట్లో ఎక్కడైతే దేవుడి ఫోటో గాని లేదా దేవుడి ఫోటోలు ఉన్నాయో అక్కడ పెట్టుకోండి. ఒక పేపర్లో చుట్టిన తర్వాత మీ ఇంట్లో ఉన్నటువంటి ఒక రూపాయి బిళ్ళను గాని డబ్బును అందులో ఉంచి దాదాపు 24 గంటల పాటు ఉంచవలసి ఉంటుంది. ఆ తర్వాత ఆ డబ్బుని తీసుకెళ్లి మీ యొక్క క్యాష్ కౌంటర్ లో గాని, లేదు అంటే మీ యొక్క ఎప్పుడైతే క్యాష్ కౌంటర్లో వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి ప్రదేశాల్లో ఉంచినట్లయితే మీ యొక్క ఆర్థిక అభివృద్ధి భారీగా పెరుగుతుంది. మీ లాభాలు అనేవి ఎప్పుడు చూడనంటి లాభాలు మీ జీవితంలో చూస్తారు. కాదు మిమ్మల్ని ఎవరైతే అవమానించారో వాళ్లే మీ కాళ్ళ కిందకు వచ్చే అభిప్రాయాలు కూడా వస్తుంటాయి. కాబట్టి కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ యొక్క పరిహారాన్ని అస్సలు మర్చిపోకూడదు. అంతేకాదు మీ యొక్క దాంపత్య జీవితంలో చిన్న చిన్న మార్పులు అలాగే గొడవలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. దానికి భయపడకుండా చిన్న చిన్న అర్థం చేసుకుని
తీసుకొని ఇద్దరు కూడా ఒకరి అభిప్రాయాలు ఒకరి పంచుకోవడం ద్వారా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయనేది మాత్రం చెప్పవచ్చు. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుకున్న పనుల్ని అనుకున్నట్టుగా జరిగే ప్రయత్నాలు మాత్రం ఇక చేసుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి ఇక ప్రతి విషయాల్లో కూడా కీలకంగా వివరిస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ఫలితాలు దక్కబోతున్నాయని చెప్పవచ్చు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జీవితంలో ఇది టర్నింగ్ పాయింట్ కాబోతుంది. మిమ్మల్ని చీకొట్టిన వారు, మిమ్మల్ని వద్దు అని వెళ్ళిపోయిన వారు, ఇక మీ యొక్క వ్యాపార వ్యవహారాల్లో మిమ్మల్ని పట్టించుకోకుండా ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు. మీరు చేసేటువంటి వ్యాపారంలో ఇక ఎవరిని నమ్మకూడదు. కేవలం మీ యొక్క భాగస్వామి లేదు అంటే మీరు యొక్క ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి యొక్క సజెషన్ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే లేనిపోని చిక్కులతో మీరు లేనిపోని బంధాలకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయంలో మీరు ఇక తగిన జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైనటువంటి ఫలితాలు అనేవి దక్కబోతున్నాయి. పరాయి స్త్రీ, పరాయి పురుషులు వంటి ఇక విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది. లేకపోతే అవి మీకు ఇక న్యాయపరమైనటువంటి చిక్కులు, ఆస్తిపరమైనటువంటి వివాదాల్లోకి లాగొచ్చు. మీ యొక్క నిజాయితీ, పేరు ప్రఖ్యాతలు, గౌరవ మర్యాదలు, ప్రతిష్టలు అనేవి గంగపాలు కాబోతున్నాయి. కాబట్టి ఇలాంటి వ్యవహారాల్లో మీరు కొంచెం దూరంగా ఉన్నట్లయితే మంచి ఫలితాలు అనేవి త్వరలోనే మీకు దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. అంతేకాదు ఈ యొక్క కుంభరాశి వారు అమావాస్య తర్వాత నుంచి ఖచ్చితంగా మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీ ఇంట్లో ఉన్నటువంటి తులసి ఒక రెమ్మను తెంపి మీ జేబులో వేసుకొని బయటికి వెళ్ళడం ద్వారా ఆ లక్ష్మీదేవి కటాక్షం అనేది మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీ వెంటే ఉంటుందనేది మాత్రం మర్చిపోవద్దు. అయితే ఈ యొక్క కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ యొక్క పంచగ్రహ కూటమి జరిగే రోజు అమావాస్య రోజు దూర ప్రయాణాలు గాని లేదు అంటే మీకు లేనిపోని చికాకులు గాని ఆ రోజు గాని ఇక సంభోగాలు లాంటివి చేసుకుంటే మీకు తీరని లోటు అలాగే ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అనారోగ్య సమస్యలతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ రోజు ఇక దగ్గరలో ఉండేటట్టు ఇక మీరు ఏదైనా ప్రయాణాలు ఉంటే ఖచ్చితంగా మార్పులు చేర్పులు చేసుకుంటే మంచి ఫలితాలు దక్కుతాయనేది మాత్రం మర్చిపోవద్దు. కుంభరాశి వారు ఎవరైతే ఉన్నారో వీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారు ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉండి మీ యొక్క విద్య పై ఇక విదేశాలకు వెళ్ళాలి అనుకునే కుంభరాశి వారికి మంచి ఫలితాలు దక్కబోతున్నాయి. దాదాపు జూలై 10వ తారీఖు తర్వాత నుంచి విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి, విద్యార్థులకు గాని జాబ్ చేయడానికి వెళ్లే ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు రాబోతున్నాయి. ఈ యొక్క కుంభరాశి వారి జీవితంలో ఇలాంటి 3 అతిపెద్ద సంఘటనలు అనేవి చోటు చేసుకోబోతున్నాయి. వీటి నుంచి తప్పించుకోవాలంటే మీరు మన యొక్క లక్ష్మీదేవి ఇక స్తోత్రాన్ని పఠించడం లేదు అంటే గాయత్రి మంత్రాన్ని పఠించడం ద్వారా మంచి ఫలితాలు అనేవి దక్కుతాయి. అంతేకాదు ఇక మీరే ఎప్పుడైతే అభయాంజనేయ స్వామి యొక్క ఆలయాన్ని దర్శించుకుంటారో ప్రతి మంగళవారం దర్శించుకుంటే మంచి ఫలితాలు అనేవి దక్కుతాయని చెప్పవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, కుంభరాశి వారికి జూన్ 6 అమావాస్య తర్వాత నుంచి ఏ విధంగా ఉండబోతున్నాయి, వాళ్ళు చేయవలసినటువంటి దేవతారాధన ఏంటో చూశారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. శుభమస్తు. నమస్కారం. శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలకైనా ఫోన్ ద్వారానే పరిష్కరించబడును. ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మనశ్శాంతి, భార్యాభర్తల మధ్య గొడవలు, విద్య, ఉద్యోగం, సంతానలేమి, కోర్టు సమస్యలు, నరఘోష, నాగదోషం, శత్రుపీడ, వ్యవసాయ ఫలితాలు, ప్రేమ, పెళ్లి మొదలగు అన్ని సమస్యలకు శక్తి పూజలు చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యలకైనా ఫోన్లోనే పరిష్కరించబడును. ఈ గురువు గారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. కాంటాక్ట్ 9000 644 067.